కూడా జరుగుతోంది. చూద్దాం రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇక సెకండ్ టాపిక్ వచ్చి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెరపైకి మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ అలాగే బూడి ముత్యాల నాయుడు ఈ రెండు పేర్లు వినిపించాయి. కానీ మాజీ మంత్రి బొత్స వైపే జగన్ మొగ్గు చూపారు. బొత్సాను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే స్థానిక సంస్థల్లో గట్టి పట్టును కలిగి ఉంది వైసీపీ. జీవీఎంసీ కార్పొరేటర్లు ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అలాగే జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కును కలిగి ఉన్నారు. మొత్తం ఓట్లు 841. అందులో వైసీపీ బలం 615, టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వలసలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. ఎన్నికల్లో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 422 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. మరి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఏం చేయబోతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సభ్యుల్ని కాపాడుకోగలుగుతోందా అనే అంశం మీద మాట్లాడదాం. కిరణ్, ఇది చాలా ప్రతిష్టాత్మకం. తెలుగుదేశం పార్టీకి 164 స్థానాలతో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా గెలవాలి. పోటీకి అభ్యర్థిని పెడితే మాత్రం ఖచ్చితంగా గెలవాలి. పోటీకి అభ్యర్థిని పెట్టకపోయినా కూడా అది వేరే సంకేతం వెళ్తుంది. కాబట్టి ఇది నిజంగా చాలా ప్రతిష్టాత్మకం. తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది ఒకసారి నెంబర్ చూద్దాము. 841 టోటల్ ఓట్స్ మొత్తం ఎలమంచిలి సంబంధించి, నర్సీపట్నం సంబంధించి, జీవీఎంసీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే మొత్తం 841. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 615 మంది సభ్యుల బలం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జరిగిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్తో ఐ మీన్ ఎక్కువ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి 615 మంది బలం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. టీడీపీకి జస్ట్ 215 మాత్రమే. అయినా కూడా టీడీపీ అభ్యర్థిని నిలబెడితే ఆ టీడీపీ ధైర్యం ఏంటి, టీడీపీ భరోసా ఏంటి? అండ్ ఇంకొకటి, సీఎం రమేష్ పేరు కూడా వినిపిస్తోంది. వాస్తవానికి ఆయన బీజేపీ నాయకుడు అయినా కూడా చంద్రబాబు నాయుడికి ముఖ్య అనుచరుడు. సో సీఎం రమేష్కి బాధ్యతలన్నీ అప్పగించారు. ఖచ్చితంగా ఈ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక స్థానాన్ని, ఆ పదవిని దక్కించుకోవాలి అని చెప్పి ఆయనకి టాస్క్ పెట్టారు అని చెప్పేసి. బొత్స వెసెస్ సీఎం రమేష్ వీళ్ళిద్దరు కూడా ఆర్థికంగా బలవంతులు. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఎవరికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది? కిరణ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు 6వ తేదీన నగారా మోగించి ప్రధానంగా మనకి ఎన్నికలకు సంబంధించి నగారా మోగించిన నేపథ్యంలో 6వ తారీఖు నుంచి కూడాను ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి అయితే మాత్రం ఎన్నికల కోడ్ కూడా అమలవుతున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి కూటమి పార్టీ నుంచి ఇటు గడ్డి బాబ్జీని రంగంలోకి తీస్తారా, లేదంటే పీలా గోవింద్ శ్రీనివాస్ టీడీపీకి సంబంధించిన వ్యక్తారైనా ఇతన్ని దింపుతారా? అదేవిధంగా గండి బాబ్జీ బాగా సీనియర్ లీడర్, గతంలో సబ్బవరం ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసినటువంటి సీనియర్ లీడర్, ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షుడిగా కూడా నిజానికి సంబంధించి గండి బాబ్జీ కూడా పేరు బాగా వినిపిస్తుంది. అయితే గండి బాబ్జీకి ఛాన్సెస్ ఎక్కువ ఇస్తారని చెప్పి ఇప్పటికే టీడీపీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే విశాఖకు సంబంధించి ఎవరైతే బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి కూడా ఆయన్ని విశాఖ నుంచి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ కూడా చేసింది ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ మనం చూసుకున్నట్లయితే స్థానిక నాయకత్వం పనికి రాలేదా, లేదంటే స్థానిక నాయకుల్లో బలం లేదా, ప్రజల్లో వాళ్ళకి అభిమానం లేదా అనేటువంటి ఒక కోణంలో వీళ్ళందరూ కూడా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మరోవైపు మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు కావచ్చు, ఇంకో పక్క ఎవరైతే కోలా గురువు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కోలా గురువు గతంలో కూడా తనకు 2-3 సార్లు బీసీసీబీ చైర్మన్ కూడా, మాజీ చైర్మన్ కూడా వచ్చేసిన పరిస్థితి కోలా గురువులు. వీళ్ళందరూ కూడా ఎంతో ఆశగా ఉన్నారు. తమకే టికెట్ వస్తుంది, ఈసారి ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తే మాత్రం తమకే టికెట్ ఇస్తారని చెప్పి. ఇంకో పక్క ఎంవివి సత్యనారాయణ ఎంపీగా ఉన్నటువంటి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్థానం ఇస్తుంది ఈసారి పోటీ చేయడానికి అని చెప్పి
దీనికి ప్రధానమైన రీజన్ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలతో ఈరోజు పోలీసు కేసుల్లో ఎదుర్కొంటున్న పరిస్థితి వీళ్ళందరూ కూడా భూ ఆక్రమణలు కావచ్చు, ఇతరత్ర నేరాలు కావచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళందరి మీద ఉన్నటువంటి పోలీస్ కేసు నుంచి బయటపడాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పదవి ఉంటే కానీ ఇది సాధ్యం కాని పరిస్థితి. అందుకోసం కొత్తగా ఎంతగానో ఎదురు చూశారు. అయితే అనూహ్యంగా కొత్త సత్యనారాయణ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే కొత్త సత్యనారాయణ అంటే మొత్తం యావత్ కుటుంబం అంతా కూడా గతంలో మనం చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు కూడాను ఆ కుటుంబం అంతా కూడా రాజకీయ నేపథ్యం. బొత్స సత్యనారాయణ అంటే చాలా సీనియర్ మోస్ట్ లీడర్, ఇది అందరికీ తెలిసిన సంగతి. అయితే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మండలిలో బలమైనటువంటి వాణ్ణి నిరూపించే సత్తా, అదేవిధంగా నాయకత్వ లక్షణాలు, ఇతర ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించే పరిస్థితి. ఏదైతే క్యాబినెట్ ఆమోదించినటువంటి ఇతర అంశాలు కావచ్చు, లేదంటే అసెంబ్లీలో బిల్లుకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా మండలిలో వాటి ఆమోదం ముద్ద కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలిలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యబాబు గారు తోడైతే ఖచ్చితంగా వాటిని కొంతవరకు అడ్డుకోవడం కావచ్చు, లేదంటే ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి తీర్మానం కొంత వ్యతిరేకించేందుకు బొత్స సత్యబాబు అయితే కరెక్ట్ అనే ఉద్దేశంతో బొత్స సత్యనారాయణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వైజాగ్ నుంచి కంటెస్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇక మనం చూసుకున్నట్లయితే టీడీపీ వైపు నుంచి మనం చూసుకున్నట్టయితే గండి బాబ్జీ పేరు ఈ రోజు రేపు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ పూర్తిలో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సరైన క్యాండిడేట్ ని ఎన్నుకోవాలని ఈసారి ఖచ్చితంగా మండలిలో మన వాళ్ళే ఉండాలని చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్ననే సీఎం రమేష్ 1-2 రోజులు అనౌన్స్ చేస్తాం క్యాండిడేట్ అని కూడా చెప్పడం జరిగింది సీఎం రమేష్. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందా మీరు అన్నట్టుగా 841 స్థానాలు ఉన్నటువంటి ఏవైతే విశాఖ జీఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, మరోవైపు యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీ సంబంధించిన కౌన్సిలర్లు, ఇంకో పక్క ఏదైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. ఒకటి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ధీమా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా స్థానిక సంస్థల ఏంటిలో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తాము, తమదే మెజారిటీ స్థానాలని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. దీనికి వాళ్ళు ఉదాహరణ ఏం చెప్తున్నారు, ఇటీవల జరిగినటువంటి విజయవాడ కౌన్సిల్ ఏదైతే ఉందో విజయవాడ కార్పొరేషన్ సంబంధించి మొత్తం స్థానాలన్నీ కూడా వాళ్ళు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది స్థానిక సంస్థలకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే అటు కర్నూలు దగ్గర కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి కూడాను లోకల్ బాడీ ఎలక్షన్ ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించి మొత్తం 5 స్థానాలు కూడా వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు. విజయవాడ కార్పొరేషన్ అదే ధీమా ఇక్కడ మొత్తం ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ గెలవాలి అంటే ఖచ్చితంగా 200 మంది సభ్యుల్ని వీళ్ళ వైపు తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే 200 మంది సభ్యుల్ని కొనాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పటికే శిబిరాలు కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు. శిబిరాలు స్టార్ట్ అవుతాయి మరికొన్ని రోజుల్లో. అంటే ఇప్పటికీ ఉన్నది 215, ఒక 11 మంది ఎంతమంది కొంతమంది కార్పొరేటర్లు వచ్చి జాయిన్ అయ్యారట. ఓకే, ఇంకా 200 మంది రావాలి వైసీపీ నుంచి. నిజంగా అటువంటి వచ్చే పరిస్థితి ఉంటుందా? లేకపోతే బొత్స సత్యనారాయణ వచ్చేది మన గవర్నమెంటే, మీరు ఇక్కడ ఉండండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి అని చెప్తారా? చెబితే ఇంకా 2 నెలలు కూడా కంప్లీట్ అవ్వాలి, ఇంకా 58 నెలలు ఈ గవర్నమెంట్లో ఉండాలి. కాబట్టి సరే తర్వాత చూసుకుందామని అనుకుంటారా? లేకపోతే బొత్స ఆఫర్ చేసే అమౌంట్కి వాళ్ళందరూ ఫ్లాట్ అవుతారా? మరి ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఇవన్నీ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. మరి 6వ తారీఖున నామినేషన్లు స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఈ వేడి అనేది మరింత పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్, మీ విశ్లేషణ అందించినందుకు. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పై హైకోర్టులో కేసు